హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్లో కేవలం మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అవి కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో జూనియర్ అసిస్టెంట్గా వాళ్ళకు పర్ మంత్ 40,000 పైగా సాలరీ అయితే ఉంటుందన్నమాట, అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే గాను. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏపీ అండ్ తెలంగాణనే కాకుండా ఇంకా అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్ ఇండియా కట్ ఆఫ్ నోటిఫికేషన్, ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది ప్రతిదీ. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లోన అవి కూడా మంచి శాలరీ ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా మీరు వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ ఇంకోటి ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోల కోసం స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇక ఎస్ఎస్ఎంటీఎస్, ఏహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఏఎల్పీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ జాయినింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ 1 వాడి తెస్తామన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ నుంచి రావడం అయితే జరిగింది. అయితే బ్రదర్, మన సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి చాలామంది అవుతున్నారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఎవరికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా యూజ్ఫుల్ ఉంటుందనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా మన నోటిఫికేషన్లో అంటే మన వీడియోస్లోన అప్కమింగ్ చాలా వీడియోస్ అయితే వస్తాయి. కాబట్టి కంపల్సరీ మీరు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కూడా అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎట్లాంటి మిస్ అయితే చేసుకోవద్దండి. ఇవి ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకు June 2 అని మెన్షన్ చేశారు, కానీ బట్ మనకు నోటిఫికేషన్ మాత్రం నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు June 29, 2026 మనకు ఈ నెల 29వ తేదీన అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయాల్సినది ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు July 20, 2026 మనకు నెక్స్ట్ మంత్ 20 వరకు ఛాన్స్ అయితే ఉంది. ఇక దీనికి సంబంధించిన అంటే మనకు ఎలిజిబిలిటీ మొత్తం కూడా మనకు July 20కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాలి, మీ ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా. అండ్ ఇంకోటి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఆ ఎగ్జామ్స్ కూడా మనకు టెంటేటివ్గా వాళ్ళు డేట్స్ అయితే మెన్షన్ చేశారు. September 5 అండ్ September 6 ఈ డేట్స్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని ఒక టెంటేటివ్ డేట్ ఇచ్చారు. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకుంటారో ఈ డేట్స్ అని మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ముందుకు వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయరు. సింపుల్గా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనకు డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అండ్ జూనియర్ ప్రోగ్రామ్కి అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఇంటర్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్ట్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు వాటితో పాటు జూనియర్ అకౌంటెంట్ ఈ పోస్టులకు సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఓవరాల్ మనకు 200 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. 200 మార్క్స్కి 180 నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. చూసుకుని అయితే అటెంప్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూనియర్ అకౌంటెంట్కి గ్రాడ్యుయేట్ లెవెల్ మనకు పేపర్ అయితే ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి వచ్చేసి అండ్ జూనియర్ అకౌంట్కి మనకు 10 బెస్ట్ ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ నుంచి అంటే ఆ సిలబస్ నుంచి క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్ వస్తాయి 5 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్ 5 మార్కులకు, క్వాంటిటీ యాప్ట్ నుంచి 50 క్వశ్చన్ 5 మార్కులకు, ఇంగ్లీష్ నుంచి మనకు 50 క్వశ్చన్ 50 మార్కులకు, 1/4 80 మార్క్ అవుతుంది. అండ్ క్వశ్చన్ ఎప్పుడైనా మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు స్టేజ్ 2 అయితే ఉంటుంది అనమాట. ఇది కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ టెస్ట్ అనమాట. దీనికి వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటుంది అండ్ 75 మినిట్స్ మీకు టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. దీనిలో వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ అండ్ వాటితో పాటు స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ అలాంటివి అయితే కండక్ట్ అయితే చేస్తారు. ప్రజెంట్ మీరు అప్లై చేస్తే మీకు రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి. తర్వాత మీరు నేర్చుకున్నారనుకోండి ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంకా వివిధ రకాల నోటిఫికేషన్ వేరే నోటిఫికేషన్ కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు ముందుగా జూనియర్ అసిస్టెంట్ లెవెల్ 2 కింద మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అప్రాక్సిమేట్లీ మనకు 39 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట జూనియర్ అసిస్టెంట్కి.
యువర్ వాళ్ళకు 20, ఓబీసీ వాళ్ళకు 6, ఎస్సీ వాళ్ళకు 7 అండ్ ఎస్టీ వాళ్ళకు 3 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే వాటికంటే ముందు మనకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ కూడా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి అనమాట 39 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కదా. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 27 ఇయర్స్ అయితే ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కనుక 30 ఇయర్స్. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 32 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎసెన్షియల్ మనకు పాస్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ మెన్షన్ చేశారు. అది సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అంటే మనకు సీనియర్ సెకండరీ అంటే కానీ మనకు 12th క్లాస్ అనమాట. 12th అంటే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు మీకు ఏంటంటే మీకు కంప్యూటర్ సంబంధించిన అంటే బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట. ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి మనకు లెవెల్ 2 కింద మనకు శాలరీ ఉంటుంది కాబట్టి బేసిక్ పైన మీకు 19,000 అయితే ఉంటుంది. బట్ డిఏ హెచ్ఆర్ఏ ఇంకా అలవెన్స్ కలుపుకుంటే 40,000కు పైగా మీకు శాలరీ అయితే వస్తుంది ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు స్టెనోగ్రాఫర్, ఇవి కూడా గ్రూప్ సి పోస్టులు అనమాట. లెవెల్ 4 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది. వారిలో మనకు 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీని కూడా సేమ్ ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు యువర్ ఈడబ్ల్యూఎస్ వరకు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక సీనియర్ సెకండరీ 12th ప్లస్ ఆర్ 10+2 అంటే మీరు ఈక్వలెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా స్టూడెంట్ కూడా. ఇక క్వాలిఫికేషన్ వారితో పాటు మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. వర్డ్స్ పర్ మినిట్ మీకు 80/30 అయితే ఉండాలి. షార్ట్ హ్యాండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ప్రజెంట్ మీరు అప్లై చేసేటప్పుడు రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి బ్రదర్. ఇక్కడ మనకు లెవెల్ 4 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ మీకు 60,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు జూనియర్ అకౌంటెంట్ 4 వేకెన్సీ మాత్రమే భర్తీ చేస్తున్నారు. బిలో 27 ఇయర్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఈ పోస్ట్ సంబంధించిన అంటే డిగ్రీ ఉంటే కానీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ ప్రోగ్రామర్ అనమాట. 1 వేకెన్సీ మాత్రమే ఉంది. బిలో 27 ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ కానీ బీఈ కానీ బీసీఏ కానీ ఏదైతే ఉందో ఆ సంబంధిత విభాగాలు మీకు డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ ఎకనామిక్స్ ఎలక్ట్రానిక్స్ కానీ చేసినట్టు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక లాస్ట్ వేకెన్సీ వచ్చేసి మనకు డిప్యూటీ మేనేజర్ అనమాట. డిప్యూటీ డైరెక్టర్ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. 35 బిలో ఇయర్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ క్వాలిఫికేషన్ అయితే అప్పుడు అండర్ ద మెడికల్ కౌన్సిల్ ఉంది కదా, వాటి రిలేటెడ్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింటే కనుక అప్లై చేసుకోవచ్చు. దీనికి లెవెల్ 11 కింద మనకు శాలరీ ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్ మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక 1,30,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. దీని బేసిక్ పే మనకి ఎంత ఉంటుంది అంటే 60,000 ఉంటుంది అన్నమాట బేసిక్ పేనే. ఇక అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 1,00,000 పైగా శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో ఆల్ పోస్ట్కి వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యువర్ ఓబీసీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు 1,500 రూపాయలు మీరు పేమెంట్ చేయాలి. అదేవిధంగా మీకు 18% జీఎస్టీ అంటే కనుక అప్రాక్సిమేట్లీ మనకు 2,000 వరకు దగ్గర పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒకటి ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో పర్మనెంట్ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళకు పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. అది కూడా నేను సిన్సియర్గా ప్రిపేర్ అవుతాను జాబ్ కొట్టాలి అని ఎవరైతే కసి పెట్టుకుంటారో వాళ్ళ మధ్యనే పేమెంట్ చేసుకోండి. లేదు నామకే వస్తే అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకు ఇది సెట్ అవ్వదు కాబట్టి చూసుకోండి. ఫీజు అనేది ఎక్కువైతే పెట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు అప్లై చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి NAT.board.edu.in అనే వెబ్సైట్ మాత్రం అప్లై చేసుకోండి. అండ్ మీకు ఎగ్జామ్ వెన్యూ కానీ డేట్ కానీ టైం కానీ మొత్తం కూడా ఇదే వెబ్సైట్లో మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఆ వెబ్సైట్ని. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్స్లో మనకు జూనియర్ అసిస్టెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.